నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కడప నగరం శివానందపురంలో రేషన్ షాప్ ప్రారంభం చేసి మాధవారెడ్డి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ప్రజల పక్షపాతి అని మరియు స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు ఒక్కరేనని శివానందపురంలో రేషన్ షాప్ మద్దూరు రాయుడు సతీమణి లక్ష్మీదేవికి రేషన్ షాప్ ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్త్రీలకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని రేషన్ షాప్ డీలర్ లక్ష్మీదేవికి శివానందపురంలో స్త్రీలందరికీ న్యాయం జరిగేలా రేషన్ షాపుల్లో గవర్నమెంట్ సరఫరా చేసే వంట సరుకులు సక్రమంగా చేరేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని లక్ష్మీదేవితో అన్నారు. కొద్దిగా ముందు కొద్దిగా ముందు ఈరోజు శివానందపురంలో రేషన్ షాపు నెంబర్ 124లో లక్ష్మీదేవి అనే అమ్మాయికి ఈరోజు రేషన్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి. సో మహిళల అభ్యున్నతికి, మహిళల ఆర్థిక స్వతంత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఈరోజు కడప నియోజకవర్గంలో దాదాపు రేషన్ షాపులను మహిళలు కేటాయిస్తూ వెళ్తూ ఉన్నాము. అలాగనే రేషన్ షాప్లో ఉన్న వాళ్ళకు కూడా మేము ఈ విధంగా చెప్తున్నాము. లోకల్లో ఉన్న మహిళలు ఏదైనా సమస్యలు వస్తే ఇమీడియట్గా నోట్ చేసుకుని మా దృష్టికి తీసుకురావాలని వాళ్ళకి ఎక్స్ట్రా బాధ్యత. మీరు ఏ సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏదైనా ముఖ్యంలో పింఛన్ విషయం కానీ ఏదైనా వచ్చినా కూడా మీరు ప్రత్యేకంగా తీసుకొని వచ్చిస్తే వాళ్ళకు తగిన సహాయం ఇచ్చే విధంగా మేము ముందుకు వెళ్ళిపోతారు. సో మీకు బాధ్యత ఉంటుంది. రేషన్ షాప్ వేయడమే కాదు, దాంతోపాటు మీకున్న ఆ 450 ఇళ్ళ యొక్క క్షేమ సమాచారాలు కూడా మీ చేతుల్లో పెడుతున్నాము. సో ప్రతి ఒక్కరూ సంఘటితంగా ఒకరికొకరు తోడుగా ముందుకెళ్తేనే మనకి సమస్యల పరిష్కారం కానీ ప్రజలకు తోడుగా ప్రజలకు అందుబాటులో వాళ్ళ సమస్యల పరిష్కారం ముందు పోయారు. ఆల్ ద బెస్ట్ లక్ష్మి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న పరిస్థితి అయితే స్టోర్కి వచ్చి తీసుకునే విధంగా ఆల్రెడీ ఎన్నికల ముందు చెప్పినారు. చాలా మంది దగ్గర నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో నేను తెలుసుకున్నది అంటే స్టోర్కి వచ్చి తీసుకుంటే మాకు కంఫర్ట్ అన్నది మేము విన్నాం. ఎక్కువ మంది 100లో 99 మంది మహిళలు మాకు స్టోర్లో ఉంటేనే మాకు బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు పనులు చేసుకుని పోయేవాళ్ళు. రేషన్ షాపులకు వచ్చి బియ్యం తీసుకుపోయే వాళ్ళందరూ బయటికి వెళ్ళి ఆడవాళ్ళు పని చేసుకుంటారు. ఆ టైంలో వచ్చి ఈ బండ్లు వచ్చిపోతే మేము వచ్చేసి వెళ్ళిపోయినాం, మాకు సంబంధం లేదు, మీరు ఇప్పుడు ఇది శివానందపురం అయితే అక్కడికి ఎక్కడికో రండి, ఇక్కడికి ఎక్కడికో రండి అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది బియ్యం తీసుకోలేని పరిస్థితి వచ్చింది ఈ మధ్య గత 5 సంవత్సరాలు. అందుకని చెప్పేసి చంద్రబాబు నాయుడు స్టోర్లో బియ్యం పెట్టుకోవాలనేది చెప్పినారు. స్టోర్లో పోయి బియ్యం తీసుకునే విధంగా అయితే మరి దాని మీద ఒక దిశానిర్దేశాలు రూల్స్ వస్తాయి. డెఫినెట్గా వచ్చినప్పుడు ఆ ప్రకారంగా వెళ్తారు. మా వరకు అయితే నాకు ప్రజలతో మాట్లాడిన వరకు వాళ్ళకి స్టోర్కి వెళ్ళి తీసుకోవడమే ఇష్టం అని చెప్పడము నేను ఎక్కువ మంది తెలియదు నాకు.